మీ బైబిళ్ళను తెరిచి చూపించండి, దయచేసి చూపించండి, పైకెత్తి చూపించండి. ఎంత అలా ఎత్తగలరు అలా ఎత్తండి, పర్వాలా. కొన్ని నిమిషాలు మీ బైబిల్ని మీరు మొయ్యండి. మీ బ్రతికంతా బైబిల్ మిమ్మల్ని మోస్తుంది. మీ వయసు వచ్చే వరకు చంకన పెట్టుకుని వాడిని నేనే అన్న ప్రభు మాట నీకు తోడై ఉంటుంది. ఒక్కసారి మీ బైబిల్కి వచ్చి అటు ఇటు కదిపిస్తారా? ఇంకా బాగున్నాయండి. పైనున్న హారిజన్ లైట్స్ కంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం, నీ వాక్యం నా పాదాలకు దీపంగా ఉందని దావీదన్నాడు. నా నోటికి జుంటె తేనె దారవలి ఉందన్నాడు. నీ వాక్యం నాకు దొరకగా దోపు సొమ్ము దొరికినంత సంతోషంగా ఉందన్నాడు. నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు. అవును, వాక్యము మనల్ని బలపరిచే ఆహారము, మనకి బలమునిచ్చే, శక్తినిచ్చే పాల వంటిది. దేవుని వాక్యము మనల్ని ఆదరించేది. దేవుని వాక్యం మన నిజస్వరూపాన్ని చూపించే అద్దం వంటిది. దేవుని వాక్యము ఆకాశము నుండి పడే మంచు వంటిది. దేవుని వాక్యము పాల వంటిది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం, సాతాను ఎదిరించడానికి మనకు సహాయపడేది దేవుని వాక్యం. మరొక్కసారి కదిలించండి. దివ్యగ్రంథము, దివ్యగ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. అందరూ మీ బైబిల్ మీ ఎదురుగుండా పట్టుకోండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇలా ఎత్తి పట్టుకోండి, లేకపోతే కొత్త రకంగా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని కొనండి, చదవండి, విశ్వసించండి. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. దేవుని వాక్యాన్ని పట్టుకున్నాక, ఇది నా దేవుని వాక్యం, అనుదినం నేను చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా, వాక్యానుసారంగా జీవిస్తా. నా దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుంది, నాకు జ్ఞానం ఇస్తుంది, నేను నడవలసిన మార్గం నాకు చూపిస్తుంది. నా యేసయ్య మాట, నా పరిశుద్ధ గ్రంథంలోని మాట, ఈ మాటలు నేను వింటా, ఈ మాటలు చదువుతా, ఈ మాటలు ధ్యానిస్తా, ఈ మాటలను అనుసరిస్తా. అప్పుడు నేను ఫలిస్తా, అప్పుడు నేను ఫలిస్తా. నా దేవుని వాక్యం నాకు ఎంతో ఇష్టం. గుండెలు కత్తుకోండి. నా వాక్యం నాకు ఎంతో ఇష్టం. ముందు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కూర్చోండి. నిజంగానండి, జైపాల్ చేతిలో బైబిల్ లేకపోతే జైపాల్ దమ్ముడికి పనికిరాడు. ఈ బైబిల్ని పట్టుకున్నాకే నాకు ఈ కృప దొరికింది. బైబిల్ చదవండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వారు వినండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు, అతని పేరు ఫెలిక్స్. చాలా ఉన్నతమైన అధికారములో ఉన్న వ్యక్తి. అతడు ఒక అన్యుడు. అతడు ద్రుసిల్ల అనే ఒక యూదురాలుని వివాహం చేసుకున్నాడో ఉంచుకున్నాడో కానీ తనతో కూడా తీసుకొని వచ్చాడు. ఈ అధికారి పౌలు గురించి విన్నాడు. పౌలుని గురించి అధికారికి ఎలా పరిచయం చేశాడంటే, వీడు చాలా వంచకుడు, వీడు భేదాలు కలుగజేసేవాడు, వీడు మనుషుల్ని గలిబిలి చేసేవాడు అని చాలా చెడ్డగా ఈ పౌలుని గురించి, అందుకని ఇతన్ని చెరసాలలో పెట్టాం అని ఇతరులకు తెలియజేశారు. అయితే ఆ పౌలు గురించి ఆ యూదురాలుగా ఉన్న భార్య ఎరిగి ఉందో ఏమో, లేక ఈ పౌలు
బ్రతుకు విచిత్రంగా ఉందే, ఇతడు చెప్పేటువంటి విషయాలు విచిత్రంగా ఉన్నాయే, ఎవరో ఒక కొత్త దేవుడి గురించి చెప్తున్నాడే, ఆయన నిజదేవుడు అంటున్నాడే, ఆయన నామంలో ఏమేంటో జరుగుతాయి అంటున్నాడే, అసలు ఆయన ఏం చెప్తాడో చూద్దాము అని ఒకరోజు ఈ ఫెలెక్స్ పౌలును పిలిపించుకొని దేవుని రాజ్యాన్ని గురించి లేక క్రీస్తునందలి విశ్వాసమును గురించి బోధించమని, ప్రసంగం చేయమని అడిగి ప్రసంగం చేయమన్నాడంట. ప్రసంగం చేయటం అంటే కొంతమందికి ఎంత ఇష్టమో, నిజమే. కొంతమంది చెయ్యి ప్రసంగం అంటే కొద్దున. చూడండి, దేవుడు చెయ్యమంటే చెయ్యండి, నోరు ముయ్యమంటే ముయ్యండి, కూర్చో అంటే కూర్చోండి, నిలబడంటే నిలబడి. మొదటి రోజు చెప్పాను, మనం బానిసలం, ప్రేమ బానిసలం, ప్రభువుకు బానిసలం. ఆయన చెప్పిందే చేస్తాం, ఆయన అడుగుల్లో అడిగేసి నడుస్తాం. పౌలు చాలా మత వైరాగ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. తెక్కోళ్ళలాగా ఉండేవాడు ఒకప్పుడు, భలే వైరాగ్యం. తను చెప్పింది వినకపోతే వాడిని తన్నేసేవాడు, అంతే. జుట్టు పట్టుకొని లాక్కొచ్చేసేవాడు. మా యోధా మతమే గొప్పది, ఈ యేసుప్రభు ఎవడో అని నమ్మకుండా ఆనాటి క్రైస్తవులు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని హింసించేవాడు, దూషించేవాడు. వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు దమస్కు రోడ్లో యేసు ప్రభు అతన్ని దర్శించాడు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? నీవెవడేవు ప్రభువా? నేను నజరేయుడైన క్రీస్తును, నేను నీవు సిలువ వేసిన క్రీస్తును అన్న మాటలు, ఆ దర్శనం అతని మూర్ఖత్వాన్ని నుంచి విడుదల పొందింది. అతని కంటికొన్న పొరలు రాలిపోయినాయి. ఆ రోజు నుండి యేసులో ఉన్న సత్యాన్ని ఎరిగి తన మతాన్ని, తనకున్న ఆధిక్యతలను, తన యొక్క గొప్పతనాల్ని, తను హెబ్రీ గమానియేలు పాదముల దగ్గర చదివినోడు, అంటే పెద్ద పెద్ద మేధావి విద్యావంతుడు, అతడు రోమన్ సామ్రాజ్యపు పౌరసత్వం కలిగిన వాడు. అంటే ఆ రోజుల్లో అది గొప్ప, చాలా గొప్పది, చాలా ఆధిక్యతలు ఉంటాయి. ఆయన అవన్నీ విడిచిపెట్టుకొని యేసును వెంబడించడానికి నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభు సువార్తను చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆయనంటే భయపడిన వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకొనంగానే ఆయన మీద తిరగబడ్డారు. ఆయన కొట్టడం మొదలుపెట్టారు. రాళ్లతో కొట్టేవారు, కొరడాలతో కొట్టేవారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. అయినప్పటికీ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో సువార్తను ఎన్నడూ ఆపలేదు. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని సేవ మానటం అనేది దేవుని పద్ధతి కాదు. కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని యేసు ప్రభువుని విడిచిపెట్టడం మంచిది కాదు. ఆయన తీసుకొచ్చి అధికారి కూర్చొని సంఖ్యలు కట్టున్నాయి పౌలుకి, ప్రసంగం చేయమన్నాడు. ప్రసంగం చేయమంటే పౌలు నోరు విప్పి ఏం చేశాడో 3 మాటలు ఉన్నాయండి ప్రసంగ సారం. అదొక్కసారి చూద్దాం. ఏంటది? 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గురించియో, ఆశా నిగ్రహమును గురించియో, రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా, నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శ దినమును గురించి ప్రసంగించాడు. ఈ రోజున చాలామంది బోధకులు, క్రైస్తవ బోధకులు బోధిస్తూ ఉన్నారు. బోధను మీరు జాగ్రత్తగా వినండి. ఆ బోధలో ఈ సారం లేకపోతే అది సరైన బోధ కాదు. మరొక చోట పౌలు అన్నాడు, ఉపదేశానుసారమేమనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాసం, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, వీటిని గురించి బోధకుడు బోధించకపోతే అది యేసయ్య బోధ కాదు. హృదయ శుద్ధిని గురించి, దేవుని నీతిని గురించి ఈ రోజున క్రైస్తవులు అనబడే వారికి ఏం అర్థం కావట్లేదు. నేను క్రైస్తవుడిని అంటారు, నేను యేసు ప్రభువు నమ్ముకుంటున్నాను అంటున్నారు. కొందరు మీలో మేము రోజు టీవీలో మీ వాక్యం వింటున్నాను అంటున్నారు. కానీ దేవుని నీతి ఏమిటి అని అర్థమైందా? ఏంటండి?
మా పక్కోళ్ళు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అని అడిగారు ఒకళ్ళు. వీళ్ళకి దేవుని నీతి అర్థమైందా? శత్రువుల కోసం ప్రార్థన చేయమంటే చచ్చిపోమని ప్రార్థన చేయమంటావేంటి నువ్వు? ఏంటండి నీతి? యేసుక్రీస్తుకు మరొక పేరు నీతి. యేసుక్రీస్తును చూడండి, ఆయన నోట కపటము లేదు, వేషధారణ లేదు. ఈ రోజున క్రైస్తవుడు అనబడేవాడు ద్విమనస్సు కలిగిన వాడిగా ఉండకూడదు. అబద్ధాలు ఆడేవాడు క్రైస్తవుడు ఎట్టవుతాడండి? ఆనాటి పరిశీలన ప్రభు అన్నాడు, మీరు వేషధారులారా, మీరు అబ్రహాము సంతానం అంటున్నారు. కాదు 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 కాదు, మీరు అపవాది సంబంధులు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మరి ఈరోజు నేను అడిగితే ఇప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది అంటే ఏం చెప్తారండి? చాలే ఊరుకోండి, అబద్ధం ఆడకుండా అసలు బతికెట్ట బతుకుతావు లోకంలో అన్నాడు ఒక ఆయన. అబద్ధాలు ఆడకుండా ఎట్ట బతుకుతావండి? 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు కదా మన దేశంలో. 1000 నిమిషాల పెళ్ళి ఉన్నా పర్వాలేదు, తర్వాత సంగతి అది. ఏంటంటే అబద్ధం మీద కట్టినది ఏది కూడా నిలబడదు. నీ అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, అవమానాలు పాలవుతావు. నీ నోరు సత్యము పలకాలి. యేసుక్రీస్తుకు మరొక పేరు సత్యము. క్రీస్తును వెంబడించేవాడు యథార్థపరుడుగా ఉంటాడు, తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు. పౌలు బోధిస్తున్నాడు, యేసు ప్రభువును నమ్ముకోవాలంటే నువ్వు నీతి కలిగి బతకాలయ్యా. నేను చాలా నిష్టగా బతుకుతానండి అంటారు కొంతమంది. ఏంటి నీ నిష్ట? పొద్దున్నే స్నానం చేస్తాను, ఎవరిని ముట్టుకోను. ఏంటండి, మా నాయనమ్మ మడిగట్టుకొని కానీ వంట ఉండేది కాదు, చాలా నిష్టగా ఉండేది. ఆ పని మనిషి వచ్చి అంట్లు దోమపోతే ఈమె నీళ్లు చల్లి ఇట్లిట్ట నీళ్లు చల్లి అప్పుడు కానీ లోపల తెచ్చి పెట్టుకునేది కాదు. నాకేం తెలుసు చిన్నపిల్లోడికి, ఏంటి నాయనమ్మ నీళ్లు చల్లుతున్నావు నేను అంటే అపచారం అపచారం. ఏంటి అపచారం ఉపచారం? అపచారం లేదు, ఉపచారం లేదు. బాహ్య శుద్ధే కానీ హృదయ శుద్ధి లేదు. పరిచయుల భక్తి. గుడ్డి పరిచయుడా, గిన్నె బయట కాదురా తలతలలాడేది, లోపల కలుగు. లోపల గిన్నె శుద్ధి అయితే బయట దానంతరదే శుద్ధి అవుతుంది. చూడండి, ఈ రోజున పొద్దున్న లేస్తే మనం బహిరంగ దేహాన్ని శుద్ధిగా పెట్టుకోవడానికి సబ్బులు, స్నానాలు, పేస్టులు, క్రీములు, పౌడర్లు, మేకప్లు, ఏంటండి మంచి మంచి వస్త్రాలు అన్నీ వేసుకొని నీట్గా కనపడాలని చూస్తాం, మంచిదే. కానీ నా హృదయం ఎలాగుంది? ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద అసూయ ఉంది? ఎవరి మీద నా హృదయంలో ద్వేషం ఉంది? నా హృదయంలో సమాధానం ఉందా? ఏం ఆలోచిస్తున్నాను నేను? ఏం తలస్తున్నాను నేను? చాలామంది రాత్రి వచ్చిన యవనస్తులు చెప్పారు నాతోటి, అన్ని చెడ్డ వస్తాయి పాస్టర్ గారు, నాకు ప్రార్థన చేయండి నా కోసం. కళ్ళు మూసుకుంటే చెడ్డ ఆలోచనలే, అన్ని వ్యభిచారపు ఆలోచనలే. క్రియల్లో నేను పాపం చేయటం లేదు, కానీ ఆలోచనలు అన్నీ కూడా పాడైపోతున్నాయని నా కోసం ప్రార్థన చేయమని. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాడికి హృదయం శుద్ధి అవుతుందండి. తలంపులే కదా అనుకుంటారేమో. యేసుప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారపు ఆలోచనలు, ఊహలు కలిగిన వాడు దేవుని దృష్టిలో పాపిగా ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు శుద్ధి కోరుతున్నాడు. నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కనుక నీ హృదయం సరిగా ఉంటే నీ నోరి మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన సరిగా ఉంటుంది. నీతి, నా నీతి పనికిరాదు, నీ నీతి పనికిరాదు. మన నీతి అంట దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. పూర్వకాలంలో వంటగదిలో మసిగుడ్డలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయమ్మా? గ్యాస్ స్టవ్లు వచ్చాక మానేశారా? మసిగుడ్డలు ఉంటాయమ్మా? ఒకటే ఉంటుంది, ఇప్పుడు రెండో ఉంటుంది. ఆ గంజి వార్చినప్పుడు దాని మీద పడిపోద్ది, ఆ పొగ పడిపోద్ది, ఆ సాంబార్ పడిపోద్ది, అది కుళ్ళిపోయి ఎండిపోయి అది దగ్గర పెట్టుకొని వాసన చూసి చూడండి ఎట్టుంటుందో. గుమ్మ 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 ఫారిన్ సెంట్ లాగా ఉంటుంది కదమ్మా. ఎట్టుంటుందండి? భయంకరమైన నీసి గొప్ప కొడుతుంటుంది. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు ఎలాగున్నాయంటండి? గబ్బు కొడుతున్నాయంటాయి. ఏంటండి, ఆ పరిచయుడు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశమ భాగములు నీకు చెల్లిస్తున్నాను, నేను వారి వలనైనను వీరి వలనైనను ఈ శంకరి వలనైనను లేను,
అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏంటండి, ఉపవాసం ఉంటే పరలోకం పోతావా? అందుకని ఈ రోజున కొంతమంది పాస్టర్ గారు ఉపవాసమే వద్దని చెబుతున్నాడు. మొన్న పాస్టర్ గారు యంగ్ ప్రీచర్, ఉపవాసం చెప్తారేంటి పాస్టర్ గారు, ఉపవాసం ఉండమంటున్నారు, దేవుడు మనల్ని ఉపవాసం ఉండమని లేదు, శుభ్రంగా తినేసి కూర్చోమ్మా అంటున్నాడు ఆయన. అబ్బా, తినేసి కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. ఉపవాసం వల్ల కానీ ఎందుకు ప్రభా ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు ప్రభా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు చెప్పాడు, ఇది ప్రార్థన వలనను ఉపవాసం వలననే సాధ్యమో. ఒకే నామకార్థ ఉపవాసం ఉండకండి, ఆచార ఉపవాసం ఉండకండి. ఏదో ఒంటి పొద్దున్నాను మన జీవితంలో చెప్తారు, ఉమ్ము కూడా మేకుండా ఉంటారు కొంతమంది. అది కాదు నిజమైన ఉపవాసం అనేది. నేను మా సంఘస్థులు చెప్తుంటాను, కొంతమంది అన్న ఉపవాసం ఉండలేకపోతున్నాను అందుకని ఉపవాసుకోవడానికి రావట్లేదని చెప్తుంటే నేను అంటాను అప్పుడు, అయ్యా ఉపవాసం ఉండి కడుపులో ఆకలేస్తుంటే అయ్యో ఉపవాసమనానే, అయ్యో ఉపవాసమనానే, అమ్మ ఆకలేస్తుంది అని ప్రార్థన చేయకుండా ఏసేహా నాయన ఆకలేస్తుంది, ప్రభా నాయన ఆకలేస్తుంది అన్నప్పుడు అట్ట అనటానికి బదులు తినేసి ప్రార్థన చేయమంటాను నేను. అంటే ఉపవాసం అనేది నీవు హాని పెట్టుకోవడానికి కాదు, కానీ ఏకాగ్రత కొరకు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు గెత్సెమని తోటలోనికి వెళ్ళి ఎంతో కన్నీటితో ప్రార్థించాడు, మొరపెట్టాడని ఉంది బైబిల్. నీకు నాకు ప్రార్థన కావాలి. ఎవడైనా ప్రార్థన అక్కర్లేదు, ఉపవాస ప్రార్థన చెయ్యక్కర్లేదు, ప్రార్థనలో ఏడవక్కర్లేదు అని ఏ ప్రసంగికుడైనా ప్రసంగిస్తుంటే మోసపోకండి. ఎందుకంటే అది మీకు సులభంగా ఉంటుంది. పాపాల కోసం పశ్చాత్తాపడు, నీ పాపము కొరకు కన్నీటితో ప్రార్థించుకో, ఉపవాసం ఉండి నీ శరీరేచ్ఛలను జయించడం కొరకు దేవుణ్ణి అడుగు. నీళ్లు కుమ్మరించినట్టు దేవాలయంలోకి వెళ్ళి నీకు గర్భఫలం లేకపోతే హన్నా వలె కన్నీటితో దేవుని సన్నిధిలో గుండెను కుమ్మరించి మొరపెట్టు అని చెబితే కష్టంగా ఉంటుంది. అక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తానమ్మా, నీకు గర్భఫలం వస్తుంది, నువ్వు అంతా చేయాల్సింది ఏంటంటే 10,000 రూపాయలు స్పాన్సర్ చేయి. ఏది ఈజీ? ఇది చాలా ఈజీగా ఉంది. ఈరోజు బోధ నీతి బోధ లేదండి. మనుషులను దేవుని దగ్గర నడిపించేది కాదు, మనుషులను పశ్చాత్తాపంలోకి నడిపించడం లేదు, మనుషుణ్ణి ప్రభు పాదాల మీద పడేటట్టుగా చేయడం లేదు, మనుషుల్ని పాస్టర్ గారు ఆకర్షించుకునేటట్టుగా ఉంది. మా సంఘానికే రండి, ఇక్కడే ఉన్నాడు మా దేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, ఇంకెక్కడికి వెళ్ళండి, ఇక్కడికే రా, 7 వారాలు రా అవసరమైతే. ఏంటి అక్కర్లా, నువ్వు ఎక్కడ విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తే అక్కడ ఉంటాడు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే, ఆయన జైపాలు. అవునా? ఆయన పాస్టర్ గారు, మా పాస్టర్ గారు. అవునా? కాదండి. ఎవరండి? దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీతిని గురించి బోధించు. డబ్బులు ఇచ్చినోడు చూసి, కానుకిచ్చినోడిని చూసి, లేకపోతే ఒక పెద్ద అధికారను, లేక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిను, ఒక గొప్ప వ్యక్తిను చూసి ఒక నిజమైన సేవకుడు మురిసిపోడు, కరిగిపోడు. జాగ్రత్త, నీ బ్రతుకు సరిగా ఉండాలి. ఈ ఫెలక్స్ పెద్ద అధికారి, ఈయన సంఖ్యలు తీయటానికి అధికారం ఉంది ఇక్కడ. ఆ ఫెలక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫెలక్స్ను పొగిడి ఎలాగైనా సంఖ్యలలో నుంచి బయటపడటానికి ప్రయత్నించలేదు పౌలు. ఆ అధికారి ఆత్మ రక్షించబడాలని ఆశపడ్డాడు. ఒక ధనవంతుడి ఆత్మ రక్షించబడాలి, ఒక అధికారి ఆత్మ రక్షించబడాలి అనే ఆశ ఈ రోజున మనకు ఉంటేనండి, మన సంఘంలో పేదలు మాత్రమే ఉండరండి, ధనవంతులందరూ కింద కూర్చొని ప్రార్థన చేస్తారు. మెడ్రాసులో నేను బైబిల్ ట్రైనింగ్ అయిన చర్చిలో పెద్ద డాక్టర్స్, జనరల్ హాస్పిటల్లో ఎండీస్, మెయిన్ చీఫ్ డాక్టర్స్, అదే హాస్పిటల్లో వార్డ్ బాయ్స్, అదే వార్డ్ బాయ్స్ హాస్పిటల్లో సామాన్యమైన వర్కర్స్ కలిసి చర్చిలో పక్కపక్కన కూర్చుంటారు. హాస్పిటల్లోకి వెళ్తే అడిలిపోతారు ఆ చీఫ్ని చూస్తే, డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ అందరూ. కానీ దేవాలయంలోకి వచ్చేటప్పుడు ఆయన మెదలకుండా అందరితో కలిసి కింద కూర్చుంటాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది. కానీ ఈ రోజున చూడండి ఎంత అహంభావం మనుషుల్లో ఉందో. ఎందుకంటే మనమే కావాలని కింద కూర్చుంటానంటే, అయ్యో అయ్యగారు మీరు పైనే కూర్చోవాలి, అయ్యగారు మీరు పైనే కూర్చోవాలి, అయ్యగారు మీరు మా చర్చికి రావటమే భాగ్యం అయ్యగారు. మా నాన్నగారు స్మోక్ చేస్తుండేవారు, డ్రింక్ చేస్తుండేవారు అని చెప్పాను కదా. ఓ పెద్ద ఇంజనీర్గా ఉన్నాడు.
ఆయన ఓ చర్చికి వెళ్ళేవాడు పక్కనే. ఆయన వెళ్ళగానే ఆ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి పెద్ద కుర్చీ తీసుకొచ్చేసి బలిపీఠం దగ్గర వేసి కూర్చోబెట్టి, ఇంజనీర్ గారు వచ్చారు వర్ష గారికి ఇవాళ అయ్యగారు ప్రార్థన చేస్తారంటే ఏం లేచి సిగరెట్ గబ్బోడు పరిశుద్ధుడా అని ప్రార్థన చేసి వచ్చేవాడంట. మారు మనసు పొందిన తర్వాత ఆయన వెళ్ళి ఆ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వు నన్నేదో చేస్తే నేనేదో చేశా అని అందరి ముందు నిలబడి ఆ సంఘంలో ఒకప్పుడు సిగరెట్ గబ్బుతో హృదయం శుద్ధి లేకుండా మీకోసం నేను ప్రార్థన చేసి పరిశుద్ధమైన బలిపీఠం దగ్గర నిలబడ్డాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగాడు ఆయన. ఒక వ్యక్తిని తన స్థితిని తెలుసుకునే తట్టుగా చేసేది దేవుని వాక్యం అండి. ఒక వ్యక్తికి మసిపూసి లేకపోతే ఒక వ్యక్తికి బాగా మేకప్ చేసి గంధం పూసి గొప్పని చూపించేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించేది దేవుని వాక్యం. ఎంతోమంది ఈ రోజున బోధకులు నీతి బోధ చేయటం లేదు, డబ్బే. ఓ పాస్టర్ గారిని పిలుచుకున్నారంట. ఆ పాస్టర్ గారు పాపం మెల్లగా చెప్తా ఉన్నాడు, మా ప్రియులారా మనము ఈరోజు అని అంటుంటే పక్కన అయ్యా కొంచెం గట్టిగా చెప్పండి వినపడతలేదు, చాలా ఎవరికా నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎందుకంటే గప్ప చెప్పాలా? కూలికి బోధించదరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకండి ఇవాళ నిక్కచ్చైన క్రైస్తవులను చూడలేకపోతున్నా, హృదయ శుద్ధి కలిగిన క్రైస్తవులను చూడలేకపోతున్నా, దేవాలయంలోనికి వచ్చినవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డగా బ్రతకలేకపోవటం చూస్తున్నా, దేవుని బిడ్డనని చెప్పేవాడు ఆఫీస్కి వెళ్తే పైనుండి వచ్చేది కింద నుంచి వచ్చేది తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు. ఏంటంటే కింద నుంచి వచ్చేది ఏంటి? లంచం. పూర్వకాలం లంచాలే ఉండేయాలంటే ఇప్పుడంటే కుంభకోణాలంట. అంటే కుంభం అంటే మొత్తం దేశం అక్రమాలతో నిండిపోతుంది, అన్యాయంతో నిండిపోతుంది. దైవజనుడా నీతిని కలిగి జీవించి నీతిని బోధించు. సంఖ్యలైనా పర్వాలేదు, చెరసాలైనా పర్వాలేదు, శిరశ్చేదనైనా పర్వాలేదు, నా యేసయ్య మాత్రం నేను ఉన్నదంటే చెబుతాను అన్నవాడు పౌలు. లేచి నిలబడండి, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ బాధ ఏదో, మీ సమస్య ఏదో, మీ అవసరత ఏదో నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీవే నా దారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా. అవునయ్యా ప్రియ ప్రభు యేసయ్యా, యేసయ్యా నీవే నా సర్వం, నీవే నా సకలం, నీవే నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నిన్ను విడవనేసయ్యా, నీ సిలువ ప్రేమను మరువనయ్యా. నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు మరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్యా నిన్ను విడవనయ్యా, నువ్వుంటే నాకు చాలయ్యా. నా కన్నీరు తుడువయ్యా, నా బాధల నుంచి నన్ను విమోచించయ్యా, నా రోగాల నుంచి నన్ను స్వస్థపరచయ్యా, నాకు కావలసిన గర్భఫలం దయచేయ్యా, నా పాప బంధకాల నుంచి నన్ను విడిపించయ్యా, నాకు ఉద్యోగం దయచేయ్యా, నీ సాక్షిగా బతకడానికి సహాయం చేయను ఆయన. నోరు తెరిచి మీ అవసరతలేవో అడగండి. యేసయ్యా నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా, నా ఇంటిలోనికి రా. నిన్ను నేను విడిచిపెట్టినయ్యా. ఎన్నోసార్లు పాపాన్ని ఆశించి నిన్ను విడిచిపెట్టి పారిపోయానయ్యా. ఎన్నోసార్లు అల్పకాల పాప భోగముల కొరకు నీ సన్నిధిని వదిలిపెట్టుకున్నానయ్యా. ఎన్నోసార్లు నిన్ను పక్కన పెట్టి నేను నా ఇష్టాన్ని చేసుకుని నష్టపోయానేసయ్యా. ఇంక నిన్ను వదిలిపెట్టినయ్యా. నోరు తెరిచి దేవుడితో చెప్పండి, మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. నిన్ను విడిచిపెట్టినేసయ్యా, నువ్వు నాకు కావాలేసయ్యా. నువ్వు నాకు కావాలేసయ్యా. నువ్వు నాతో రావాలేసయ్యా, నాతో ఉండయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా కొరతలు తీర్చయ్యా. అడగండి దయచేసి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి
మమ్మల్ని చూడయ్యా, ఈ ఆవరణలోనికి తగ్గి చూడయ్యా. నీ బిడ్డలు చేస్తున్న మొరలను నీవు విను నాయనా. వారి గుండెల్లో నుంచి వచ్చే రోదనలు విను నాయనా. మూలుగులు వినయ్యా. వారి కోరికలను చూడయ్యా. వారి స్థితిని గమనించి వారికి కావలసిన అవసరతలు తీర్చు నాయనా. సర్వశక్తిమంతుడవు, సర్వశక్తి సంపన్నుడవు నీవు. అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నవాడివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఒక అద్భుతాన్ని జరిగించు. దురాత్మల చేత పీడించబడుతున్న వల్ల ఫిట్స్ వచ్చిన వారు ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. బుద్ధిహీనంగా అప్పులు చేసుకుని అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ ఎన్నో విధాలుగా నలిగిపోయి చితికిపోయిన వారిగా ఉన్న హృదయాలను దర్శించుము నాయన. నీ దగ్గర ఏముంది నేను ఆశీర్వదిస్తానని ఆనాడు ఆ పేద విధవరాలతో నువ్వు చెప్పినట్లుగా నా దగ్గర కొండలో కొంచెం నూనె ఉందన్నప్పుడు నీవెలాగో అద్భుతాన్ని జరిగించావో అలాగే వారి కష్టార్జితాన్ని దీవించి వారి కష్టాలన్నీ తీరడానికి, అప్పులన్నీ తీరడానికి అద్భుతాలను జరిగించము తండ్రి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేము సంపాదించుకొని సరిపెట్టుకోక ఆత్మరక్షణ పొంది నిత్య రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే సమయం ఆసన్నమైందని మేము గుర్తించి వాతావరణ సూచనలు మారిపోతుండగా, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుండగా, దేశ నాయకులందరూ ఒకటై వచనాలు ప్రవచనాల ప్రకారంగా రాకడ గుర్తులు కనబడుతూ ఉండగా ఏమాత్రము తామసము చేయక ఇదే అనుకూల సమయమని మా హృదయాలను నీకు అర్పించుకొని మా చేత అయినంత వరకు మా చుట్టూన వారిని యేసయ్య పాదాల దగ్గరకు తెచ్చుకునే కృపలను మా ఒక్కొక్కరికి దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద బట్టి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.